సీజన్ ముగింపుకొచ్చింది. రేపో మాపో కొత్త సీజన్ షురూ కాబోతోంది. మరి ఇప్పటికి కూడా కష్టపడి పండించిన పంట కొనకపోతే ఎలా అంటూ చాలా చోట్ల రైతన్నలు ఆందోళనకు దిగారు. ఎందుకు కొనరో చూద్దామని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోస్తే అధికారులు కూడా కుంటి సాకులు చెప్తున్నారని ఆవేదన చెందుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో పంటకి నిప్పు పెడుతున్నారు. మొత్తంగా ఎటు చూడు రాష్ట్రంలో రైతన్న గోసే కనిపిస్తోంది. ధాన్యం కొనుగోలు తీరుపై రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకి ధాన్యం తరలించి నెలన్నర దాటినా కొనే దిక్కు లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చాలా చోట్ల ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా మోతేలో ధాన్యం కొనుగోలును పరిశీలించిన బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రైతులతో కలిసి నిరసనకు దిగారు. కొనుగోలును వేగవంతం చేయకపోతే ముందు పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రోడ్ల మీద ఎండబోస్తే నెల రోజులైతుంది, ఎండి నూకలైతున్నాయి, కానీ కొనే నాదుడు లేడు. నామమాత్రంగా కాంటాలు వేస్తున్నారు, బస్సాలలో నింపట్లే, శుద్ధులు లేవు, లారీలు రావట్లే. ఇటు సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్లో రైతులు ఆక్రోశం కట్టలు తెంచుకుంది. ధాన్యం కొంటారా లేదా అంటూ అధికారుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ హైవేపైనే ఆందోళనకు దిగారు. కల్లాల్లో పంట కొనుగోలు కేంద్రాలకు వెళ్లేదాకా కదిలేదు లేదంటూ భీష్మించి కూర్చున్నారు. దీంతో హైవేపై కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రైతులను అక్కడి నుంచి అతి కష్టం మీద తరలించారు. 5 బస్తాలు గడియేస్తాము, 10 బస్తాలు గడియేస్తాం అంటారు తప్ప ఏ మిల్లర్ కూడా కరెక్ట్ తీసుకోవడం లేదు. ఇదైతే కరెక్ట్ కాదు. మహబూబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వస్త్రం తండాలోని రైతులు ధాన్యానికి నిప్పు పెట్టారు. కొనుగోలు కేంద్రాల దగ్గర రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ చేతికందిన పంటకి మంట పెట్టారు. పేరు పలుకుబడి ఉన్న వాళ్ల ధాన్యాన్ని కొంటున్నారని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. కనీసం గోనె సంచులు కూడా ఇవ్వట్లేదన్నారు. మొత్తం లంచాలు తీసుకొని జేబు నింపుకొని 4,700 బస్తాలు రాత్రి మొత్తం అమ్ముకున్నారు. ఇటు కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లి, మంచిర్యాల జిల్లా పొన్నారంలో కూడా ఇదే పరిస్థితి. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 45 రోజులవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రైతులంతా కలిసి ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. అలాగే ఖమ్మం జిల్లా కల్లూరుగూడెంలో రైతన్నల ఆందోళనలు కొనసాగాయి. కొనుగోలు కేంద్రాల వరకు వచ్చిన పంటను దిగుమతి చేసుకోవట్లేదంటూ రైతులు రగిలిపోయారు. రోజుల తరబడి ఎదురు చూస్తున్నా పరిస్థితి మారట్లేదంటూ అధికారుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకుని కొనుగోళ్లను ముమ్మరం చేయాలంటూ రైతులు కోరుతున్నారు. పరిస్థితులు మారకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటున్నారు.